కంట్రోల్లో లేని దానికోసం మన కంట్రోల్లో ఉండే దానిని దానం చేయడమే బెట్టింగ్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఐపీఎల్ నడుస్తుంది కాబట్టి ఒక టీము జయపజయాలనే మనం కంట్రోల్ చేయలేం. టాస్ కానివ్వండి, ఆ టీం గెలుస్తుందా లేదా అని ఆ టాస్ వేసే క్యాప్టెన్ కూడా తెలియదు. మనం మన కంట్రోల్లో ఉండే మన డబ్బుని పెట్టి ఆట ఆడుతున్నాం. ఇది మెయిన్గా నేను లోవర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి చెప్తున్నాను. మన నెలంతా కష్టపడితే వచ్చేది జీతం. అలా ప్రతి సంవత్సరం గడిస్తే సాగేది జీవితం. అలాంటి డబ్బుని తీసుకుని వెళ్ళి ఇప్పుడు వచ్చిన యాప్స్లో ఫ్రెండ్స్ చెప్పిన బ్రోకర్కో గ్రూప్లో అందరూ కాసే బెట్టింగ్స్లోనూ పెడితే నీకు వచ్చేదేమి ఉండదు. పైగా అప్పు చేసి ఇచ్చేది ఎక్కువ ఉంటుంది. నీ దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి, బాగా దురదగా ఉంది. ఇప్పుడు నువ్వు అనుకున్న టీం గెలిచేస్తుందని నీ నమ్మకం. ఈ 1000ని నువ్వు 2000 చేసేసి ఆ వచ్చిన 1000తో మళ్ళీ బెట్టింగ్ కట్టేసి ఆల్రెడీ ఉన్న 1000తో బిర్యానీ బీరు కొనేసి ఫ్రైడే నైట్ కుమ్మేద్దాం ప్లాన్ అయ్యకు. ఈ ఫ్రైడే నీకు 1000 వచ్చినా నెక్స్ట్ ఫ్రైడే నీకు 10,000 పోతాయి. అదే బెట్టింగ్లోనే మ్యాజిక్. అందరికీ డబ్బులు పంచిపెట్టడానికి అదేమీ పక్క రాష్ట్రంలో గవర్నమెంట్ ఆఫీస్ కాదు. ఐపీఎల్లో ఈ జియో సినిమా వాళ్ళకి యాడ్ రెవెన్యూ 2800 crores, స్టార్ స్పోర్ట్స్ వాళ్ళకి 1800 crores. ఐపీఎల్ వాల్యూయే 75,000 crores. ఇప్పుడు మనలో అనమాట. అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న ఆస్తులు వాటి గురించి మాట్లాడుకుందాం. మన దగ్గర ఒక 1 lakh విలువ చేసే పొలం ఉందనుకుందాం. దానికి సరిగ్గా డాక్యుమెంట్స్ లేవు. గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి, సార్ మా దగ్గర పొలం ఉంది, డాక్యుమెంట్స్ లేవు, ఇదిగో దాని ఆధారం అని చెప్పి మనం వాళ్ళకి డాక్యుమెంట్స్ క్రియేట్ చేయమని అడుగుతాం. అలా అడిగిన తర్వాత గవర్నమెంట్ వాడు ఎంత లంచం ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళకి? అలాంటిది 75,000 crores రన్ అయ్యే ఒక కప్పుకి నువ్వెందుకు డబ్బుల్ని డొనేట్ చేస్తున్నావు? ఆల్రెడీ అందులో ఎంతో కరప్షన్ ఉండే ఉంటుంది. ఉంది అని నేను చెప్పడం లేదు, ఉండొచ్చు, ఉండే ఛాన్సెస్ ఉన్నాయని నేను చెప్తున్నాను. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ బెట్టింగ్ ర్యాకెట్లు బయటకు వచ్చాయి. ఒక టీమ్ ఓనరే బెట్టింగ్ చేశాడని అన్నారు. ఇమాజిన్ అబౌట్ ప్లేయర్స్ అండ్ దేర్ గేమ్. క్రికెట్ ఈజ్ జెంటిల్మెన్స్ గేమ్ అని అనేవారు. కానీ మనం ఇచ్చే 1000-5,000 ఇచ్చే ప్లేయర్స్ని కొంటారు. ఇంకొకటి క్విక్ మనీ. యాజ్ అన్ ఎక్స్పీరియన్స్ పర్సన్గా చెప్తున్నాను, క్విక్ మనీ వోంట్ మేక్ యూ రన్ ఫాస్ట్, ఇట్ విల్ మేక్ యూ రన్ ఫస్ట్. అలా రన్ చేస్తూనే ఉండాలని ఉందా నీకు నీ లైఫ్లో? రెస్పెక్ట్ యువర్ టైం, రెస్పెక్ట్ యువర్ మనీ. ఎంత కష్టపడితే నీకు మనీ వచ్చిందో ఒకసారి ఆలోచించు. నీ జీవితంలో డబ్బు ఎర్న్ చేయాలంటే 2 వేసు. ఒకటి బాగా గణించు, లేదా తక్కువ ఖర్చు పెట్టు. అంతేగాని ఈ క్విక్ మనీ లూప్లో పడిపోకు. మనీని రెస్పెక్ట్ చేయకపోతే నీ దగ్గర గవ్వ కూడా మిగలదు. ఇది కూడా నా లైఫ్లో నేను చూశాను చిన్నప్పటి నుండి. సో బెట్టింగులు చేయొద్దు, ఆపేయండి. ఎలా ఆపాలో తెలియడం లేదు అంటే నాకు ఒక మెసేజ్ పెట్టండి, నేను కొన్ని సజెషన్స్ ఇస్తాను. ఎన్నో జీవితాలు నాశనం అయిపోతున్నాయని అనే విషయం మనం డైలీ పేపర్స్లో చూస్తున్నాం. డబ్బు నిప్పు లాంటిది. సరిగ్గా యూజ్ చేసుకుని వంట చేసుకోవాలి, కానీ ఇష్టం వచ్చినట్టు ఆడితే మిగిలేది బూడిదే. బెట్టింగ్లో నీ ఫ్రెండ్కు తెలిసిన ఫ్రెండ్కో ఎవడికో 10,000 పెడితే వాడికి 2 లక్షలు వచ్చాయి లాస్ట్ గేమ్లో అని చెప్తారు నీకు. కానీ అంతకుముందు వాడికి ఎంత పోయిందో ఎవడు చెప్పడు. ఇంకొకటి 2,000 పెట్టి అంతా పోయింది అనొచ్చు. కానీ వాడు లాస్ బేర్ చేసేంత డబ్బు వాళ్ళ నాన్న ఇచ్చాడేమో, వాడి దగ్గర ఉందేమో. నువ్వు అంత రిస్క్ తీసుకోగలవా? నీకు 5,000 పోతే ఓకేనా? క్రికెట్ ఆడు, క్రికెట్ చూడు, కానీ ఎవరో ఆడుతుంటే నువ్వు చూస్తూ నీ జీవితంలో ఇంపార్టెంట్ అయిన మనీని పెట్టి మోసపోకు. ఆల్రెడీ మన టైం అండ్ అటెన్షన్ ఇస్తూ కొంత మోసపోతున్నాం. మళ్ళీ డబ్బుని కూడా యాడ్ చేయకు ఇందులో. నీకు సజెషన్స్ కావాలంటే నాకు మెసేజ్ చేయి. కమ్అవుట్ ఆఫ్ ఇట్ ఏఎస్ఏపీ. ఈ బెట్టింగు ఇదంతా ఒక వ్యసనం. ఇది ఎలాంటి వ్యసనం అంటే నీ జీవితం నాశనం వ్యసనం లాంటిది ఇది. ఇంకా మందు సిగరెట్టు అయితే నీ హెల్త్ పోతుంది, ఇదైతే ఫస్ట్ నువ్వే పోతావు ఇందులో కనుక ఏదైనా అయితే. అది భయ్య నాకు అసలు తెలియడం లేదు ఎలా బయటికి రావాలో. ఎవ్రీ వీక్ నేను పెట్టేస్తున్నాను, ఎవ్రీ డే నేను పెట్టేస్తున్నాను, కనీసం టాస్కైనా పెట్టేస్తాను నేను అన్నీ కనిపిస్తే నాకు ఒక మెసేజ్ పెట్టు, ఎలా దీని నుంచి బయట రావాలని నేను చెప్తాను. ఐ ట్రై టు హెల్ప్ యూ. థ్యాంక్ యూ.